ఎన్ని కామెంట్స్ అంటే నా వీడియో కింద జస్టిస్ ఫర్ వైషు, జస్టిస్ ఫర్ వైష్ణవి. మీరు తన గురించి మాట్లాడకపోతే అన్‌సబ్‌స్క్రైబ్ జేస్తాం. మీరు మీ వల్లనే గదా వేరే వాళ్ళకి దెలిసేది అని రకరకాల కామెంట్స్ బెడుతున్నారు. నాకు అంటే ఎవరికుండదు జెప్పండి మాట్లాడాలి అని జెప్పి ఎవరికుండదు? నిజానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలి అనంటే నాకు ఉంటది. ఒక యూట్యూబర్ కాబట్టి, ఒక యూట్యూబర్ దగ్గరొచ్చి మీరే తన గురించి జెప్పాలి. ఒక యూట్యూబర్ చచ్చిపోయింది అన్యాయంగా అని జెప్పి మీరు అంటున్నారు గదా! నాకు మాట్లాడాలని ఉంటది కూడా. కాకపోతే ఫస్ట్ నాకేంటంటే ఏ యాక్సిడెంట్స్ అయినా, క్రైమ్ వీడియోస్ అంటే ఇట్లా చంపుకోవడాలు అస్సలు నేను జూడను. ఇట్లాంటి వీడియోస్ వస్తే నాకు జూపియకండి అని అంటా. యాక్సిడెంట్స్ అయినా, లేకపోతే ఇట్లాంటి చంపుకోవడాలు మనిషికి మనిషి ఎట్లా చంపుకుంటారసలు? అద్ అర్థం గాక అంటే నాకు కొన్ని అంటే చూడగానే ఫస్ట్ నేను ఏదైనా సరే కామెంట్ నుంచే తెలుసుకుంటున్నా. అంటే వైష్ణవి చచ్చిపోయింది. మీరు అంటే ఏం రెస్పాండ్ అవ్వట్లేదేంటి అని చెప్పి అనంటే, అప్పుడు నేను యూట్యూబ్‌లో జూసినా. ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో ఒకటే అంటే వైరల్ అయితుంది. తన వీడియోస్ ఇప్పుడు వైరల్ అయితున్నాయి. యూట్యూబ్ ఛానెల్‌లో 52,000 సబ్‌స్క్రైబర్స్ ఏమో ఉండే నేను చూసినప్పుడు. మరి ఇప్పుడు ఎంతుందో తెలవదు. అయితే మంచిగా లవ్ మ్యారేజ్ చేసుకుంది. 18 ఇయర్స్ అమ్మాయి. ఇంట్లో ఒప్పించుకుంది. ఇంట్లోనే పుట్టింట్లోనే అంటే వీడియోస్ చేస్తూ హ్యాపీగా ఉంటూ ఎవ్వరికీ డౌట్ రాకుండా ఒక అతను అంటే హస్బెండే అంత నరికి చంపాల్సిన అవసరం ఏముంది? నాకసలేం అర్థం అయితలే. ఏం మాట్లాడాలి? మాట్లాడండి. మీరు జస్టిస్ అంటున్నారు కదా! జస్టిస్ ఫర్ వైషు అంటున్నారు గదా! మరిప్పుడు నేను ఏం జెప్పాలి? ఎవరి గురించి ఏం జెప్పాలి? ఎట్లా జెప్పాలి? నాకేమీ అర్థం గాట్లే. మాట్లాడమంటే ఏం మాట్లాడతాం? ఒక అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా జెప్తున్నారు. ఒక్కొక్కరు అంటే వాళ్ళ తల్లిదండ్రుల ఇంట్లనే పుట్టింట్లోనే అల్లుడిని, కూతుర్ని ఉంచుకొని పుట్టింట్లోనే ఎట్లా అంటే ఒక్కొక్కసారి మన కళ్ళ ముందు అయ్యేది కూడా మనకి ఏం అర్థం గాదు. అట్లాంటిది అంటే పుట్టింట్లోనే ప్రొటెక్షన్ లేదేంటి అని నాకనిపిచ్చింది. అంటే వాళ్ళు ఇప్పుడు ఒకటే సడెన్‌గా నేను చెప్పేది ఇప్పుడు మమ్మీ, డ్యాడీకి పాయింట్ ఔట్ చేస్తున్నా అని గాదు. లేకపోతే వాళ్ళ ఇంట్లో అన్నలకి, చెల్లెళ్ళకి, వదినలకి వాళ్ళకి ఎవ్వరికీ పాయింట్ ఔట్ చేస్తున్నట్టు గాదు. కాకపోతే నాకేమనిపిచ్చిందో నేను జెప్తా. అంటే పుట్టింట్లో ఉంది. పుట్టింట్లోనే ఉంటూ అంటే గొడవలైతుంది. ఒక్కసారి గూడా వైష్ణవి ఎందుకు చెప్పలేదు వాళ్ళ మమ్మీ, డ్యాడీకి అని నాకనిపిచ్చింది. అంటే ఇన్ని గొడవలు తను ప్రెగ్నెంట్ గదా! నేను తన లాస్ట్ వీడియో చూసిన చాలా వీడియోసే జూసిన. మస్తు యాక్టివ్ ఉంది. పాపం 18 ఇయర్స్ అమ్మాయి ఇంత యాక్టివ్‌గా ఉండడం నిజంగా చాలా గ్రేట్. ఇంత అంటే ఎవ్వరిది హెల్ప్ లేకుండా ఆమె ఇంత సబ్‌స్క్రైబర్స్ తెచ్చుకోవడం 52,000 సబ్‌స్క్రైబర్స్ తెచ్చుకోవడం అంటే చాలా చాలా గ్రేట్. వాళ్ళ హస్బెండ్ గూడా అన్నిట్లా సపోర్ట్ జేషిండు. అంతా బానే ఉంది. సడెన్‌గా ఎవ్వరికైనా సరే ఇప్పుడు ఏదో ఒక పెద్ద గొడవైనా, చిన్న గొడవైనా సరే ఫస్ట్ గొడవలనే చంపుకోరు గదా! చంపేంత కోపం రాదు గదా! ఫస్ట్ గొడవల్ని. వాళ్ళకి ఎప్పటినుంచో గొడవలొస్తున్నప్పుడు పుట్టింట్లోనే ఉంది గదా తను మరి. పుట్టింట్లో ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీ, డ్యాడీ అంటే ఎందుకిట్లా గొడవ పడుతున్నారు అని చెప్పి అంటే ఏ హస్బెండ్, వైఫ్‌కైనా గొడవలైతూ ఉంటది. మమ్మీ, డ్యాడీకో, అత్త, మామకో ఎవరికో పెద్దోళ్ళకి చెప్తాం. చెప్పుకుంటేనే గదా సాల్వ్ అయ్యేది. ఎందుకు చెప్పుకోలేదు? అంటే చిన్న పిల్ల అని ఆయనకెక్కువ లవ్ చేసి అంటే ఈయన మళ్ళీ బ్యాడ్ అయితాడు అని అనుకోని చెప్పలేదేమో అని అనుకోవచ్చు. అంటే ఇంట్లోనే ఉంటుర్రు కాబట్టి ఏదో ఒకటి 2, 3 అంటే ఇట్లా లొల్లిలెందుకు పడుతుర్రు అన్నట్టు గూడా వినిపిస్తది గదా! మమ్మీ, డ్యాడీకి. అది గూడా వినిపియలేదు. అంటే అది కూడా ఏం గొడవ లేకుండా అంటే ఆల్రెడీ ఫస్ట్ ఒక అబార్షన్ అయ్యింది. చిన్న చిన్న పిల్ల గదా! అని అబార్షన్ అయిపోయిందేమో, చేపిచ్చేసిండేమో. ఆయనకి పిల్లలొద్దు అబార్షన్ జేపిచ్చుకో అనన్నాడంట. సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఫోర్త్ మంత్ ఒక ప్రెగ్నెంట్ వుమెన్‌కి అంటే తిట్టడమే పాపం. ఒక ప్రెగ్నెంట్ వుమెన్‌కి మనం ఏమైనా అంటే పాపం తగులుతది అని అంటారు. ఇంకా కొడితే ఇంకా పెద్ద పాపం. అట్లాంటిది వాడు చంపిండు. వానికి చేతులెట్లొచ్చినాయో నాకర్థం గాట్లే. అసలాడొక మనిషేనా? లవ్ జేసిండు గదా! అంత ప్రేమ ఎందుకంటే మాది లవ్ మ్యారేజ్ గాబట్టి కొంచెం నేను ఎమోషనల్ అవ్వాల్సొస్తుంది. అంటే లవ్ జేసుకున్నప్పుడు ఆ ప్రేమంతా ఎక్కడ పోయింది? ఆయన వల్లనే గదా! ఆమె కడుపులో ఒక బేబీ ఫార్మ్ అయితుంది. అట్లాంటిది వానికెట్లా చంపాలనిపిచ్చింది? మీరు రియాక్ట్ అవ్వండి అంటే ఆమె చచ్చిపోయింది. ఆమె కడుపులో ఉన్న బేబీ గూడా చచ్చిపోయింది.
చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తాం? ఇప్పుడు వానికి ప్రొటెక్ట్ చేస్తున్నారు పోలీసులు. న్యాయం, చట్టం, ధర్మం అనుకుంటూ. కానీ ఒక మనిషికి ఇంత లవ్ చేసిన తర్వాత ఎట్లా చంపాలనిపిస్తది? తప్పు గదా! అది గూడా ఆమె కడుపులో ఒక బేబీ. పాపం గదా! ఆమె ఎంత నరకం అనుభవించిందో. అది గూడా వాళ్ళ మమ్మీ, డ్యాడీ బయటున్నప్పుడే వాడంత ధైర్యం చేసి చంపిండు. ఇంకా నటిస్తుండంట వాడు. అమ్మ, అబ్బా, అయ్యా, వద్దు అట్లా అనుకుంటూ వాడెంత యాక్టింగ్ చేసిండు. అంటే పగతోనే పెళ్లి చేసుకుండా? అంటే పాపం పెళ్ళై 8 మంత్సే అయింది గదా! పగతోని పెళ్లి చేసుకొని చంపుదాం అనుకున్నా. అంత చిన్న పిల్ల ఆమె ఏం చేసింది పాపం. ఆమెనే కావాలని విషం తాగిండు. చచ్చిపోతా అని జెప్పి. ఆమెకే చంపేసిండు. ఆమె కోసం ఈడు చస్తా అని ఆ అమ్మాయిని చంపిండు. సరే ఏం చేద్దాం మీరే చెప్పండి. నాకేం మాటలొస్తలేవు. అంత చిన్న పిల్లకి చంపడం పాపం ఆమెకేం తెలుసు? ఇంటర్ అయిపోయిందేమో. జస్ట్ ఇంటర్ అయిపోయింది. చదివిందో చదవలేదో నేనంత తెలీదు కానీ 18 ఇయర్స్ అమ్మాయి అంటే ఇంటర్ అయిపోయింది. ఏం తెలుస్తది? ఈ కాలంలో 30 ఇయర్స్, 25 ఇయర్స్ మెచ్యూర్డ్‌గా ఉన్న అమ్మాయిలే అంటే జాబ్ చేస్తున్న అమ్మాయిలే మోసపోతుర్రు. అట్లాంటిది చిన్న పిల్ల ఆమె 18 ఇయర్స్ నిన్న మొన్ననే మేజర్ అయింది. ఏం చేద్దాం? ఏం చెయ్యాలి? మీరే కామెంట్ చేయండి. మీరనొచ్చు చాలామంది ఈమెకి వ్యూస్ ఈమె చేస్తే ఏమొస్తది అని అంటున్నారు చాలామంది. ఈమె వీడియో చేసి ఈమెకడుగుతున్నారేంది జస్టిస్ అని? ఈమె లాయరా? ఈమేమన్నా అంటే పోలీసా? ఈమెనెందుకు అడుగుతున్నారు అని. అంటే ఇంకొంతమందన్నారు అంటే నేను నిజంగానే నేననుకున్నా. అంటే నేనేమన్నా లాయరా? జడ్జా? అని నేను చెప్తే ఏమొస్తది అని. కానీ చాలా మంది ఏమన్నారంటే ఇక చెప్తేనే గదా! అంటే వేరే వాళ్ళకి ఇంకొందరికి ఎవరికైనా తెలిసి ఇంకా వాళ్ళెవరైనా తెలుసుకొని ఆయనకేదైనా శిక్ష ఏస్తారేమో అని. కానీ నాకొకటనిపిచ్చింది. ఒక ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ వుమెన్‌ని అంత పొడిచి చంపుతుండు గదా ఆడు. మరి ఆనికి చంపాలి? అంత తెలిసిన తర్వాత కూడా ఇ అంటే ఎట్లా రూల్స్ ఒప్పుకోవమ్మా అని అందరూ ఆయనకి ప్రొటెక్ట్ జేయడం ఏంటి? నాకర్థం గాట్లేదు. అంటే ఒకరిని చంపిన తర్వాత అంటే ఆయనని చంపిండని తెలిసిన తర్వాత గూడా వాళ్ళనెట్లా ప్రొటెక్ట్ జేస్తారు? ఎందుకు ప్రొటెక్ట్ జేస్తున్నారు? ఒక మనిషికి కిరాతకంగా పొడిచి చచ్చేంత వరకి ఆమె దగ్గరే ఉండి, నైటంతా ఆమెతోనే ఉండి, నెక్స్ట్ డే వాడు ఏం దెలవనట్టు ఎళ్ళిపోయిండు గదా! మరి వీనికేం చేయాలి మరి? మీకర్థం గాట్లేదా? అంటే నన్ను ఏమని అనుకోని కానీ నేను ఒక అమ్మాయి గురించి మాట్లాడుతున్నా. ఒక ప్రెగ్నెంట్ వుమెన్ గురించి మాట్లాడుతున్నా. అంత కిరాతకంగా చంపిన తర్వాత పొడిచి ఒక్క దగ్గరనే పొడిచి చావకపోతే అంటే కాళ్ళతోని తొక్కి, మెడ తొక్కి మరి చచ్చేంత వరకి, ప్రాణం వదిలేంత వరకి ఆమె ఏం తప్పు జేసింది అంతగనం? ఏం తప్పు జేసిందని అంత చంపి నీకు నచ్చకపోతే వదిలేసేయి. వదిలేసే ఆప్షన్ ఉంది గదా! ఎవ్వరైనా సరే నేనందరికీ ఇదే చెప్తున్నా. నచ్చకపోతే వదిలేసే ఆప్షన్ ఉంది. ఎందుకు విడాకులనే ఆప్షన్ ఎందుకు బెట్టిర్రు? చంపేంత కోపం ఎందుకొస్తది? చంపేంత కోపం రావాలి అనంటే ఎందుకొస్తది? అరే! అసలు ఏం చెప్పాలో గూడా నాకర్థం గాట్లేదు. ఒక మనిషికి లవ్ జేసినాం. అది వేరే మనం కొట్టుకోవడం, తిట్టుకోవడం వేరే ఎవరో అంటే ఏందో అనుకోవచ్చు. లవ్ చేసి ఆమెతోని నువ్వు ఇంత హ్యాపీగుండి 8 మంత్స్ నువ్వు హ్యాపీగుండి ఆమె కోసం నువ్వు విషం తాగి చచ్చిపోతా అనేటోడివి. నువ్వు ఆమెకెట్లా చంపినవు నువ్వు? నీకేమైనా పని చేస్తుందా బుర్ర? వాడు నా నిజం చెప్తున్నాను. నా చేతిలో ఉంటే అసలు ఆ అమ్మాయి ఎట్లా అంటే ఆమె వీడియోస్ చూస్తే చాలా డేరింగ్‌గా ఎంత మంచిగా మాట్లాడుతుందంటే, గట్టిగా ఆ బేస్ వాయిస్‌తోని ఎంత మంచిగా మాట్లాడుతుంది. ఏడ భయపడకుండా అందరూ అంటే ఎక్కువ చాలా డేర్‌గుండి ఆమె చూడ్డానికి గూడా అసలు అసలు నేనేం చెప్పాలి ఎంత సెన్సిటివ్ గాదు. నార్మల్‌గా సైలెంట్‌గా వీడియోస్ చేసుకునే టైప్ అయితే నాకు అస్సలు కనిపియలేదు. అట్లాంటిది ఆమె చేతిలో ఎట్లా చచ్చిందామె? మత్తు మందు ఇచ్చే చంపేంత వీడికెందుకంత కోపమొచ్చింది? ఆమె అంత పెద్ద తప్పేం జేసింది?
తప్పు చేస్తే నువ్వు వదిలేసేయి. ఆమె ప్రెగ్నెంట్ గదా! లేకపోతే ఆమె నువ్వు వదిలేసిన తర్వాత ఆమె ఆ బేబీని ఏం చేస్తదో ఆమె ఇష్టం అది. నువ్వు ఇద్దరిని చంపేంత రైట్ నీకెవరిచ్చిర్రు? సరే నేను ఇంకా నాకేం అర్థం గాట్లేదు. కానీ ఒకటి మాత్రం అర్థమైంది. అంటే లవ్ చేస్తే చంపేంత రైట్ కూడా ఉంటదా? పెళ్లి చేసుకుంటే చంపేంత రైట్ ఉంటదా? చంపేయొచ్చా ఇంకా? వైఫ్‌ని గాని, హస్బెండ్‌ని గాని చంపేంత రైట్ ఉంటదా? నువ్వు లవ్ చేసినావు. సరే నీకప్పుడు నచ్చింది. ఇప్పుడు నచ్చలేదు. వదిలేసేయి. నీకు నచ్చినప్పుడు కలిసుండాలనిపిచ్చింది. నచ్చనప్పుడు వదిలేసేయాలి గదా! ఎందుకు చంపేయాలి? ఏమైనా నీతోనే ఉంటా, నువ్వే నాకు కావాలి అని చెప్పి నీ ఎంబడి పడేంత నువ్వు వదిలించుకో. నాకు నచ్చలేదు, ఇది నచ్చలేదు, నాకిది నచ్చలే, నాకిది నచ్చలే అని చెప్పి నోరెక్కడ పోయింది? చేతులిచ్చిండు గదా! అని చెప్పి పొడిచి పొడిచి సంపేంత ఇచ్చిండా దేవుడు? నాకు నిజం చెప్తున్నా నాకే ఆ సిట్యుయేషన్ వస్తేనా కానీ నాకు ఆ సిట్యుయేషన్ రాదు. అట్లా రావద్దు అని అనుకుంటున్నా. ఎవ్వరికీ ఆ సిట్యుయేషన్ రావద్దు. లవ్ మ్యారేజ్ అయినా, అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఏదైనా సరే చాలా న్యూస్ వింటున్నాం కానీ, ఇట్లాంటివి ఎందుకు? చంపుకోవడాలెందుకు? ఒకరిని చంపేంత రైట్ ఎవరిచ్చిర్రు? వదిలేసేయి నువ్వు కావాలంటే వదిలేసేయి. కానీ చంపేంత రైట్ ఎవ్వరికీ లేదు. అది కూడా లవ్ చేసి చంపేంత లేదు. కానీ వాళ్ళ మమ్మీ, డ్యాడీ అంటే నా కూతురు నా దగ్గరే ఉండాలి అని చెప్పి ఎంత ప్రేమ ఉంటే వాళ్ళ మమ్మీ, డ్యాడీ ఇంట్లోనే పెట్టుకుంటారు. అల్లుడికి, కూతురికి ఒక రూమ్ ఇచ్చేసి కూతుర్నే అంటే వాళ్ళ మమ్మీ ఒప్పుకుంది. 18 ఇయర్స్ అమ్మాయికి ఇప్పుడెవరు పెళ్లి చేస్తుర్రు ఎక్కువ? ఒక 20%, 10% ఆళ్ళు పెళ్లి చేస్తున్నారేమో. అంతే తప్ప ఇప్పుడైతే ఒక మెచ్యూర్డ్ అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక 22 ఇయర్స్‌కో, 23 ఇయర్స్‌కో చేస్తున్నారు అమ్మాయిలకి. ఇట్లే మోసపోతున్నారని జెప్పి. అట్లాంటిది వాళ్ళమ్మ నా కూతురు నా దగ్గరే ఉండాలి అని పెళ్లి చేసి ఇంట్లోనే పెట్టుకుంది. కానీ ఇంత ఘోరమైతదని ఆ తల్లికేం దెలుసు? ఒక్కగానొక్క కూతురు. శవమై పొద్దున్నే అట్లా పడుంటే ఏ తల్లుంటది? ఏ తల్లి ఊరుకోదు గదా! పాపం వాడేమో చంపి ఆయన పాటికి ఆడెళ్ళిపోయిండు. పోలీసులకు లొంగిపోయిండింక బతకనని అనుకున్నాడు. పోలీసులు ప్రొటెక్ట్ జేస్తున్నారు గదా! ఎన్ని రోజులు ప్రొటెక్ట్ జేస్తారు? ఒక ప్రెగ్నెంట్ వుమెన్‌కి 18 ఇయర్స్ అమ్మాయికి చంపేసిండు గదా! పొడిచి, 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 పొడిచి చంపిండు గదా! మత్తు టాబ్లెట్‌లు. ఇంత ప్లాన్ జేస్తే ఇవన్నీ ఆలోచనలొస్తుంటాయి. వాడెప్పటినుంచి ప్లాన్ జేస్తుండొచ్చు. ఇప్పుడు హాస్పిటల్‌లో అడ్మిట్ అయిండు. వానికేమైందని హాస్పిటల్‌లో అడ్మిట్ జేసిర్రు? వామిటింగ్ మోషన్స్ అయితే హాస్పిటల్‌లో అడ్మిట్ జేసి బతికిచ్చేస్తారా? బతికిచ్చేసి రేపు ఇంకొక ఆమెను జేసుకుంటాడాడు మంచిగా. ఆమెను గూడా చంపేస్తాడు. మరి ఆ పాప? ఇద్దరు గదా! ఆల్రెడీ ఒక అబార్షన్ అయిపోయింది. ఆ బేబీకి చంపేసిండు. మళ్ళీ ఇప్పుడు ఇద్దరు గదా! మరి ముగ్గురిని చంపిండాడు. వానికి మంచిగా బయట తిప్పండింక. 3 మంత్స్ అయితే ఎక్కడోళ్ళు అక్కడ అందరూ మర్చిపోతారు. వాడు హ్యాపీగుంటాడు. ఇంకో పెళ్లి చేసుకొని వాడు హ్యాపీగుంటాడు. ఆమెను గూడా చంపేస్తాడు. ఇట్లే చంపుకుంటా పోతాడు. అట్లాంటోనికి మంచిగా ఫ్రీడమ్ ఇచ్చేస్తారు మీరు. ఇది చట్టం, న్యాయం, ధర్మం. హ్మ్. సరే ఏం జేయాలి? ఏం జేద్దాం? మీరే చెప్పండి కామెంట్‌ల. వానికేం జేయాలో? ఇంకంతే. నాకు చాలా బాధనిపిస్తుంది. వ్యూస్ కోసమో, కంటెంట్ కోసమో నా గురించి చాలా తక్కువ అర్థం జేసుకున్నారు మీరు. నేను ఆ లెవెల్ నుంచే వచ్చినదాన్ని. అంటే సబ్‌స్క్రైబర్స్ ఎవ్వరు నాకు సపోర్ట్ లేకుండా పైనకొచ్చిందాన్ని గాబట్టి, నేను చేయాలి అనుకున్న వీడియో. కాకపోతే ఇప్పుడు వైష్ణవి చనిపోయింది అని ఒక వీడియో చేయమన్నారు. రేపు ఇంకొకరు చనిపోతారు. అంటే మన కంటెంట్ ఇది కాదు కదా! మనం కాంట్రోవర్సీ పోవద్దు. ఎందుకు మనకి అంటే నేను ఇట్లాంటివి వీడియోస్ చూస్తే నాకు భయమైతది. బయట యాక్సిడెంట్స్ చూసినా, వీడియోస్ చూసినా ఏమైనా అంటే చంపుకోవడాలు, నరుక్కోవడాలు, యాక్సిడెంట్స్ నాకు భయమైతది ఇవన్నీ. ఎందుకు ఇట్లా ఎందుకయితున్నాయి అని జెప్పి. అందుకే నేను
అంటే తొందరగా రియాక్ట్ కాలేదు కానీ, ఇది కొంతమందికైనా రీచ్ అయితే ఆయనకేదో ఒకటి జేయొచ్చు కదా! బతికుండి వేస్ట్ అని నాకనిపిస్తుంది. అంతే. ఉరి శిక్ష చాలా చిన్నది. కానీ ఆయనకి బెయిల్ ఇచ్చి, ఇట్లా బయట తిప్పుడు అది మంచిది కాదు. అది ఎవరికీ మంచిది కాదు. పాపం ఆమె ఆత్మకి శాంతి కలగాలి అనంటే, ఆమె ఆత్మ శాంతించాలి అనంటే, మనకేదో ఒకటి చేయాలి. బతికే రైట్ మాత్రం లేదు. ప్రొటెక్ట్ చేయడం తప్పు. అంతే. నేనింక ఏం జెప్పలేను. నాకు చాలా బాధగానే అనిపిస్తుంది. ఒక అమ్మాయి గదా! కడుపులో ఒక చిన్న బిడ్డ గదా! 4 మంత్స్ అంటే ఆల్రెడీ బేబీ అంతా ఫార్మ్ అయిపోయి ఉండొచ్చు. 3 మంత్స్‌కే అంత హార్ట్ బీట్ ఒస్తది. అంతొస్తది. ఆమె ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయింది. ఎంత హ్యాపీగా ఉండొచ్చు నేను ప్రెగ్నెంట్ అని. ప్రెగ్నెంట్ టైమ్‌లో ఒక హస్బెండ్ ఎంత కేరింగ్‌గా చూసుకోవాలో తెలుసా? అట్లాంటిది వాడు చంపేసిండు. ఎంత కోపం ఉంటే మత్తు టాబ్లెట్‌లో, మత్తు ఇంజెక్షనో ఇచ్చి ఆమెకు సోయ లేకుండా ఎట్లా చంపబుద్దయింది? ఆమెతోనే గదా నువ్వు వీడియోస్ చేసింది. ఆమెతోనే గదా కామెడీ వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో మొత్తం. 10 మందిని ఒక 1,00,000 మందినైనా నవ్విపిచ్చుండొచ్చు నీ కామెడీతోని. అట్లాంటిది నీకు ఏం జెప్పాలి? ఆయనకి ఎంత తిట్టినా తక్కువే. నాకు బూతులొస్తున్నాయి కానీ మాట్లాడొద్దు గాబట్టి మాట్లాడట్లే నేను. అంతా దేవుడు చూసుకుంటాడు. వాడెట్లైనా సరే ఇంక నేను ఎక్కువ మాట్లాడలేను. నిజం జెప్తున్నా. ఆ! అందరి డెసిషన్స్ తీసుకున్న ఇంట్లో. ఇట్లా వైష్ణవి గురించి వీడియో జేయాలా? వద్దా అని. వద్దు నీకెందుకు? ఎవరైనా రియాక్ట్ అయితున్నారా? అని అన్నారు చాలామంది. అందరి వీడియోస్ కింద అదే పెడుతున్నారు అని అన్నారు చాలామంది. కాకపోతే నాకు మనసు ఒప్పుకోలేదు. వాళ్ళ అంటే వీడియోస్ జూసినా ఫస్ట్ నేను. అన్ని వీడియోస్ చూస్తుంటే వాళ్ళ మమ్మీ పడే బాధ మామూలుగా లేదు. నేను ఒక తల్లినే గదా! ఎవరికీ బాధ రావద్దు. ఎంత ప్రేమ ఉంటే తల్లి ఇంట్లోనే బెట్టుకుంటది కూతుర్ని రూమ్ ఇచ్చి. అల్లుడిని కొడుకులాగా ఎవరు చూసుకుంటారు? అంతే ఇంక నేనేం జెప్పలేను. మీరు ఏం జెప్పాలో మీరే జెప్పండి కామెంట్‌ల. నేనేమైనా తప్పుగా మాట్లాడితే ఐ యామ్ సో సారీ. నాకు ఆ అమ్మాయి గురించి బాధ అనిపించింది.